ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుడ్డులో రవ్వ వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అయితే నేను ఎలా చేశానో ఏంటో అనేది మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ముందుగా 1 కప్పు వరకు గోధుమ రవ్వ అంటారు కదండి, ఈ రవ్వ అయితే తీసుకోవాలి. ఇంకా అదేవిధంగా ఒక మిక్సీ కొని ఇందులో 1 కప్పు రవ్వ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఈ రవ్వనైతే వేసుకోవాలండి. మెత్తగా మనకు పౌడర్ లాగా కావాలి. ఒక ఎగ్ అయితే వేసుకోవాలండి. ఇలా పరోటా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. రవ్వతో కూడా మనం పరోటా అయితే ఈజీగా చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇప్పుడైతే ఈ రవ్వ ఎగ్ మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా బాగా కలుపుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. ఇంకా ఇందులోకి కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1 కప్పు వరకు పిండి అయితే వేసుకొని మళ్ళొక్కసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. సరే, మెత్తగా మనకు చపాతీ పిండి అయితే ఎలా ఉంటుందో ఆ టెక్స్చర్ వచ్చేలాగా మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఏమీ అవసరం లేదండి. ఇక్కడ ఈ ఎగ్గుతోనే మనం అంతా బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని మళ్ళొక్కసారి బాగా కలిపేసుకుందాము. మనకు రవ్వ పిండి వేసాం కాబట్టి మొత్తం అంతా బాగా కలిసేట్టు ఇలా కలుపుకోవాలి. చూసారా, పిండి అయితే ఇలా సాఫ్ట్గా అయితే తడిపేసుకోవాలండి. ఇంకా ఇలా తడిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. ఇంకా ముందుగా ఒక కళాయి అయితే తీసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొద్దిగా వేడైతే వేసుకోవాలి. ఇక్కడ టమాటో కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నారంటే. ఇంకా ఆయిల్ అయితే ఇలా వేడయ్యాక కొద్దిగా జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు వేసుకోవాలి. ఇంకా కొద్దిగా ఆనియన్ ఉంటే ఆనియన్ వేసుకోవచ్చు, లేకుంటే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు అండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అదేవిధంగా కొద్దిగా మెంతి కూర అయితే వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా చిన్నగా ఎర్రగా అయ్యాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. సో ఇవి వేసుకొని కొద్దిగా మెత్తపడాలి. ఇది అప్పటి వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే ముందే వేసేసుకోవడం అండి. ఇప్పుడు వేసుకుంటే మనకు వాటర్గా చాలా బాగుంటుంది. గ్రేవీగా చాలా బాగుంటుందండి. పరోటాలకు కానీ దేంట్లో అయినా చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ అయితే వేసుకుని కొద్దిగా ఇలా ఒకసారి కలిపేసుకున్నామంటే చాలు. ఇంకా మొత్తం అంతా గ్రేవీ లాగా వాటర్ వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టేద్దాము. ఇంకా ఒక 10 నిమిషాలకైతే చూసారా వాటరీగా కొద్దిగా ఇంకా మెత్తబడాలి. ఇంకా ఇందులోనే కొద్దిగా కారం, పసుపు వేసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ అంతా ఉడికించుకోవాలి. ఈ టమాటో ముక్కలన్నీ మెత్తగా అవ్వాలి. చూసారా, ఇలా కొద్దిగా గట్టిగా ఉన్నాయి కదా. ఇంకా ఒక 5 మినిట్స్ ఇలా ఉంచారంటే చాలు, మెత్తబడతాయి. ఇంకా కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర, ధనియా పౌడరు, కరివేపాకు, కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకొని మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మొత్తం ఇలా దంచుకోవచ్చు. చూసారా, ఇలా కొద్దిగా మెత్తగా అయ్యాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలానంతా వేసుకోవాలి. చూసారా, ఇలా మసాలా అంతా వేసుకున్నాక కొద్దిగా ఇంకా లాస్ట్కి చికెన్ మసాలా అయితే వేసుకొని ఇంకా ఆయిల్ కొద్దిగా బయటకు వచ్చే వరకు ఇలా కొద్దిగా ఒక 5 మినిట్స్ సిమ్లో అయితే ఉంచేసుకోవాలండి. మీరు కూడా ఇలానే చేస్తారా టమాటో కూర? ఇంకా చిన్న కమెంట్ అయితే పెట్టండి. చూసారా, ఇలా 5 మినిట్స్కి అయితే ఇలా బాగా మనకు మెత్తగా అయ్యి ఇలా వచ్చేస్తుందండి. టేస్టీగా ఉండే టమాటో కూర అయితే రెడీ. చూడండి, ఒక 5 మినిట్స్కి అయితే చూసారా ఎంత బాగా నానిందో. ఇంకా దీనైతే ఒకసారి మళ్ళీ బాగా ఇలా మెత్తగా ఇలా కలిపేసుకొని ఇంకా 5 పార్ట్స్గా చేసుకొని ఇక పరోటాలాగా చేసుకోవడమే. 5 ఈక్వల్ పార్ట్స్గా చేసుకొని మనం ఇలా ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలండి. కలర్ఫుల్గా టేస్టీగా ఉండే పరోటా చేసుకోవచ్చు. రవ్వతోనే పరోటాలు ఈజీగా పొరలుగా ఇంట్లోనే హెల్తీగా చేసి పెట్టచ్చు. హోటల్ వెళ్ళే పని లేకుండా ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారండి.
ఇంకా కొద్దిగా పొడిపిండి అయితే వేసుకొని ఫస్ట్ మనకి ఎంత అయితే అంత రౌండ్గా పూరీలా చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మనకు పూరీ అయితే ఎలా వస్తుందో రౌండ్గా అలా చేసుకోవాలి ఫస్ట్. ఇంకా నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఫ్రై చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తాయండి. చూసారా ఇలా ఫస్ట్ పూరీలా అయితే చేసుకొని ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారా ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. మనం ఇలా ఎందుకు వేసుకోవాలి అంటే కొద్దిగా మనకు పొరలు పొరలుగా రావాలి కదా, అందుకోసం ఇలా మొత్తం అంతా వేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి. వీటిని ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని మొత్తం అంతా ఇలా రోల్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా చేసుకోవడమే అండి. చూసారా ఇలా ఇంట్లోనే ఇలా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టంగా ఉండే పరోటా అయితే చేసుకోవచ్చు. చూసారా ఇలా మొత్తం అంతా రోల్ చేసుకోవాలి. మనకు రౌండ్గా కావాలి కాబట్టి ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చూసారా మనకు లోపలంతా బాగా పొరలు పొరలుగా వచ్చేస్తాయి. మిగతా కూడా ఇలానే చేసేసుకుందాం. అదేవిధంగా మరొక పూరీలా చేసేసి ఆయిల్ అంతా ఇలా రాసేసుకొని మళ్ళీ ఒక్కసారి ఇలా కట్ చేసుకోవాలండి. మొత్తం ఇలా కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి కూడా వేసుకోవచ్చండి. ఇంకో ఇలా చేసుకొని మళ్ళీ రౌండ్గా చేసుకోవడమే. ఎలా అయినా చేసుకున్నా మనకు పొరలు పొరలుగా వచ్చేస్తుందండి. చూసారా ఇలా నీట్గా సరే లోపలంతా మనకు వేసుకున్న దాన్ని ఇలా పిండి అయితే వేసుకొని మళ్ళొక్కసారి రౌండ్గా మనకు పరోటా అయితే ఎలా ఉంటుందో ఆ షేప్ వచ్చేలాగా ఇలా రౌండ్గా మనం చేసుకోవాలి. ఎంత వీలైతే అంతవరకు దీన్ని రోల్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకే రకం చపాతీ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుందండి. రవ్వలో గుడ్డు వేసి చేసిన పరోటా చూసారా ఈ మందం ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా మరిన్ని కూడా ఇలానే చేసేసుకుందాం. ఇంకా అన్నీ అయితే ఇలా చేసేసుకొని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవడం. ఇంకా ఇలా పెన్నం అయితే పెట్టేసుకొని కొద్దిగా గీ అలాంటిది ఏదైనా తీసుకొని చూసారా ఇలా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక పరోటా అయితే వేసుకొని ఇలా నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం అంతా ఫ్రై అవ్వాలి కదా, క్రిస్పీగా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. చూసారా ఇలా లైట్గా బబుల్స్ అయితే వస్తున్నాయి చూడండి. ఇలా పరోటా అయితే ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఉంటాయండి. సో ఒక్కసారి తిప్పేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇలానే మరొక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద చేసుకున్నామంటే మనకు లోపలంతా బాగా కుక్ అయ్యి పొరలు పొరలుగా ఈజీగా వచ్చేస్తాయి. చూసారా కలర్ఫుల్గా టేస్టీగా ఉండే రవ్వతో చేసిన పరోటా అయితే రెడీ. చూసారా ఎంత బాగా కాలిందో. లోపల చూస్తే పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి. చూసారా టేస్టీగా ఉండే పరోటా రెడీ. ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం. కలర్ఫుల్గా టేస్టీగా ఉండే పరోటా రెడీ. మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా చేసుకోవచ్చండి. ఇంకా హెల్తీగా ఇలా డైట్ చేసేవారికి కానీ వెయిట్ లాస్ అయ్యేవారికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా లైట్గా డాట్స్ డాట్స్ అయితే ఇలా వచ్చేటప్పుడు ఒక్కసారి ఇలా తిప్పేసుకున్నామంటే చాలు. ఇంకా మళ్ళొక్కసారి కొద్దిగా బాగా కాలనివ్వాలి. చిన్న మంట మీద అయితే పెట్టేసుకున్నామంటే చాలు. చూసారా ఆయిల్ లేకుండా పరోటా కూడా రెడీ అయింది. ఇంకా ఇదే విధంగా మిగతా కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. మనకు పూరీలా పొంగుతాయి కూడా అండి. క్రిస్పీగా టేస్టీగా ఉండే పరోటా అయితే రెడీ. వేడివేడిగా పరోటా అయితే రెడీ అయిపోయిందండి. ఇక సర్వ్ చేసుకుందాం. ఇలా టమాటో కూర అలానే ఈ పరోటా పొరలు పొరలుగా ఉండే పరోటా చూసారా ఎంత బాగా వచ్చాయో. ఒకసారి తిన్నారంటే చాలండి మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉండే ఈ పరోటా అయితే రెడీ. చూసారా
లోపల చూస్తే పొరలు పొరలుగా మనకు ఎన్ని పొరలు అయితే కనిపిస్తున్నాయో ఇలా. ఇంకా టేస్ట్ అయితే చేసేద్దామండి. కొద్దిగా ఇలా టమాటా కూర వేసుకొని తిన్నామంటే టేస్ట్ మటుకు అదిరిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి